జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. నియోజకవర్గంలోని పార్టీని యాక్టివ్ చేస్తూ కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో 3 మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సమస్యలను పరిష్కరిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. గెలుపు కోసం ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అటు పీసీసీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనూ అదే సీన్ రిపీట్ అయ్యేలా పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కలిసి ప్రత్యేక ఊహాలు రచిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం ఇప్పటి నుంచే 3 మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావును రంగంలోకి దించారు. ప్రచారం, గెలుపు బాధ్యతలను ఇటు సీఎం, అటు పార్టీ నాయకత్వం వీరికి అప్పగించడంతో ఈ 3 నియోజకవర్గంలో వరుస పర్యటనలు చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. గత 15 రోజులుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బూత్ స్థాయి నేతలతో మంత్రి వివేక్ వెంకటస్వామి వరుసగా సమావేశమవుతూ కార్యకర్తల్లో జోష్ తీసుకొస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ స్వయంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. అధికారులతో మాట్లాడుతూ పలు సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరిస్తున్నారు. బోరబండ, షేక్పేట, యూసఫ్గూడ ప్రాంతాల్లో తిరుగుతూ కాంగ్రెస్ ను గెలిపించాలని కోరుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 ప్రాంతంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకొని పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. టికెట్ ఆశిస్తున్న నాయకులను వెంటబెట్టుకొని ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. సర్వేలో జనం ఎవరిని విశ్వసిస్తే వారికి టికెట్ అని చెబుతున్నారు. పక్కా లోకల్ నాయకుడికే కాంగ్రెస్ టికెట్ వస్తుందని కాంగ్రెస్ కేడర్లో జోష్ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మరోవైపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా రంగంలోకి దిగారు. తన ఇంట్లో పార్టీ నేతలతో సమావేశమై ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించవలసిన వ్యూహంపై చర్చించారు. ఇందులో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురు రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. 18 మంది రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని డివిజన్లకు ఇన్ఛార్జీలుగా నియమించారు. ఒక్కో డివిజన్కు 2 చొప్పున ప్రచారం బాధ్యతలను తీసుకున్నారు. అభ్యర్థి ఎవరనేది ప్రధానం కాదని పార్టీ గెలుపుపైన దృష్టి పెట్టాలని సూచించారు మంత్రి తుమ్మల.